అండి, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ. ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇద్దండి, నిన్న ఫిష్ తెచ్చాడండి మా మామయ్య. అందుకని చెప్పి నిన్న సోమవారం కదండి, అందుకని మేము తినమండి. ఈరోజు మంగళవారం తింటాము. అందుకని చెప్పి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేపల పులుసు చేస్తున్నానండి. చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చున్నులపాయి, తోలు తీసి పెట్టుకున్న చున్నులపాయ ఊరకట్టనాలకు కొట్టుకోవాలండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది మెంతులు, ఆవాలు కొంచెం ద్వారగా వేపి అది మిక్సీలో వేసుకోవాలండి. ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఏ పులుసుల్లో వేసినా టేస్టీగా ఉంటుందండి ఇది. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి అండి. చింతపండు పులుసు అవి బాగా పిసుక్కొని అదంతా రసము పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ పసుపు అండ్ కారం. హీట్ అయిన ఆయిల్లో ఈ ఆనియన్ని, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్న వాటిని దీనిలో వేసుకోవాలండి. ఈ చేపలు ఉన్నాయి కదండి, ఈ చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపి బాగా క్లీన్ చేసుకొని 3 times బాగా కడుక్కోవాలండి. వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్ని ఇలా బాగా వేగనిచ్చాలండి. నెక్స్ట్ ఈ చున్నులపాయ ఉంది కదండి, ఆ చున్నులపాయను కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ మీ ఇష్టం అండి, మేమైతే వేసుకోము. మీరు వేసుకునే పని అయితే వేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి. మేమైతే వేసుకోము, మేము ఇలాగే చేసుకుంటాం కాబట్టి అందుకని ఇలాగే కంటిన్యూ చేస్తున్నానండి. ఉత్తి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు లేదని చెప్పి నేను ఈ 2 items వేసాను. నెక్స్ట్ ఇట్లా కొంచెం వేగనిచ్చాలండి, మరీ ఎర్రగా వచ్చేంత వరకు వద్దండి. ఇలా కొంచెం ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చేపలని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడా కారం, క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి కారం. నేనైతే క్వాంటిటీని బట్టి చూసి వేసుకుంటున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. చింతపండు పులుసు పోస్తాం కదండి, అందుకని కొంచెం ఎక్కువ పడుతుందండి కారం. ఇలా కారం అన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, కొంచెం టేస్టీగా ఉంటుంది పులుసు కదా, అందుకని చెప్పి. నెక్స్ట్ చింతపండు రసము, మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీనిలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా హైలో పెట్టి బాగా మరగనిచ్చాలి. మేమైతే ఏం వేయమండి, ఇంతేనండి, మేము ఇలాగే చేసుకుంటాము. ఈ పులుసు 3 days అయినా ఎక్కడికి వెళ్ళదండి, చాలా బాగుంటుంది. ఇది బాగా పులుపు వేస్తాం కదండి, అందుకని చెప్పి వాసన రాకుండా నీట్గా బాగుంటుందండి చేప. ఇంకా తెల్లారితే బాగుంటుందండి. ఇప్పుడు కంటే ఫ్రెష్ దానికంటే తెల్లారితే చాలా బాగుంటుందండి చేపల కూర. ఇదండి వేడి అన్నం అయిపోయిందండి. అన్నం కూడా ఆపేస్తున్నాను.
కూర రెడీ అవుతుంది. అంతేనండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఈ పొడిని దీంట్లో వేసుకోవాలండి. ఈ పొడి వేసుకుంటే చిక్కబడుతుంది పులుసు, ప్లస్ చాలా టేస్టీ ఉంటుందండి. ఈ పొడి వేసుకుంటే మనం పచ్చళ్ళలో ఎలా వేసుకుంటాం, ఈ పొడే కదండి పచ్చళ్ళలో వేసుకునేది. అలాగే దీంట్లో కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చిక్కబడుతుందండి. ఆయిల్ పైన తేలే అంతవరకు బాగా ఉడకనిచ్చాలండి. ఇదోండండి, లాస్ట్గా కొత్తిమీర వేస్తే అయిపోతుందండి. కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే అయిపోతుందండి. పిల్లలకి పొద్దున క్యారేజీలో పొటాటో ఫ్రై చేసి పంపించానండి. అందుకని లేట్గా చేస్తున్నా, సాయంత్రం తింటారులే అని ఇప్పుడు చేస్తున్నానండి. ఇంతేనండి, అయిపోయింది. మేమైతే ఇలా చేసుకుంటామండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వేడి వేడి అన్నం, చేపల పులుసు అండి ఈరోజు మా స్పెషల్ మా ఇంట్లో.